హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో ఆంఫీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఇలాంటి విషయాల గురించి చంద్రశేఖర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారు చాలామంది, బట్ మనం ఇన్వెస్ట్ చేసే ముందు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా మనం డబ్బులు పెడుతున్నామంటే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎలాంటి థింగ్స్ అవ్వచ్చు, ఆప్షన్స్ అవ్వచ్చు, వీటిని కన్సిడర్ చేస్తే బాగుంటుంది సార్? నెవల్ గారు, మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మన ఎపిసోడ్స్లో చాలా మాట్లాడుకుంటుంటాం. అంటే ఒక స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటుంటాం. ఇంత వేస్తే ఇంత వస్తుంది, ఇంత వేస్తే ఇంత వస్తుంది, అదొక స్ట్రాటజీ. కానీ ఇవాళ మనం మాట్లాడుకునే ఏంటంటే, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏమేమి చూసుకుని చేయాలి, ఏం చేయాలి. పర్టికులర్గా ఇన్ జనరల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఏం చేయాలి, అలాగే ఏ జాగ్రత్తలు చూసుకోవాలి, కానీ మ్యూచువల్ ఫండ్స్ స్పెసిఫిక్గా ఏం జాగ్రత్తలు పాటించాలి, దాని గురించి మాట్లాడతాం సార్. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేద్దాం అనుకుంటారు ప్రతి ఒక్కరు కదా. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏంటి అంటే, సేవింగ్స్ అనేది అంటే అక్కడ మీకు వెల్త్ క్రియేట్ అవ్వదు, రైట్? జస్ట్ సేవ్ చేస్తున్నారంటే. ఓకే. ఇన్వెస్ట్మెంట్స్ అనేది వెల్త్ క్రియేషన్. అంటే మీరు ఎప్పుడైతే ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటారో ఒక వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది, రైట్? సో వెల్త్ క్రియేట్ అయ్యే ముందు చేసుకోవాలనుకునేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు జనరల్గా మనం ఎఫ్డీలు వేస్తుంటాం సార్, ఎఫ్డీలు వేస్తుంటాం, లేకపోతే చిట్లు కడుతుంటాం. అక్కడంతా ఏంటంటే రిస్క్ ఉంటుంది. చిట్స్ అంటే ప్రైవేట్ చిట్స్ ఉండేటప్పుడు చాలా మంది క్లోజ్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఇప్పుడు ఎఫ్డీలు వేసుకున్నారు అనుకోండి. ఎఫ్డీ ఏంటి, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏమో 5 lakhs వరకు ఉంది, రైట్? బ్యాంక్లో ఇది రిస్క్ లేదనుకుంటుంది. 5 lakhs వరకే ఇన్సూరెన్స్. మీరు ఒక 20 లక్షలు వేస్తే మీ ఒకవేళ బ్యాంక్ క్లోజ్ అయిపోతే, ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి క్లోజ్ అయిపోయి, సో ఆ డబ్బులు అనేది రావు. ఎంతైతే ఇన్సూర్డ్ ఉందో ఆ డబ్బులు మాత్రం వస్తుంది. ఇప్పుడు అది 5 lakhs ఉంది బ్యాంక్. సో ప్రతి దాంట్లో రిస్క్ ఉంది. సో ఫస్ట్ ఎవరైనా ఇన్వెస్టర్ చూడాలి అనుకుంటే ఏం కన్సిడర్ చేయాలంటే, వెల్త్ క్రియేట్ అవుతుందా లేదా, మనం పెట్టే డబ్బులు ఎదుగుతుందా లేదా, మంచి రిటర్న్స్ వస్తుందా లేదా, ఇంపార్టెంట్. తర్వాత ఆ డబ్బుల్ని, మీద ఉండే డబ్బుల్ని ఎక్కడ పెట్టాలి, ఇంపార్టెంట్. బ్యాంక్లో పెట్టాలా, చిట్టి కట్టాలా, లేకపోతే ఆర్డీలు కట్టాలా, పిఎఫ్లో కట్టాలా, ఎక్కడ పెట్టాలి, ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవన్నీ చూసుకున్నా సార్, రిటర్న్స్ అనేది నామినల్ రిటర్న్స్ వస్తుంటాయి. సో మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది. సో నేను ఇక్కడ మాట్లాడేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఒక ఆన్ యావరేజ్ 12 to 15% రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అది మన ప్రూవ్డ్. సో ఆ మినిమం అనేది కన్సిడర్ చేసుకుంటూ మన క్యాల్కులేషన్స్ చేస్తూ చూపించాం మన ఇన్వెస్టర్స్కి ఎంత ఎలాగ క్రియేట్ చేసుకోవాలని. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సార్, మన డబ్బుల్ని, మనకి ఎంతైతే డబ్బులు ఉందో దాన్ని అసెట్ అలొకేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన డబ్బుల్ని ఎక్కడెక్కడ పెట్టాలి అనేది ఇంపార్టెంట్, రైట్? రెండోది డైవర్సిఫికేషన్ అనేది చేయాలి. మన అమౌంట్ని ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో అనుకోండి, ఈక్విటీ డెప్ట్ ఫండ్లో పెట్టమంటాం, డైవర్సిఫై చేసుకోండి. మళ్ళీ కేటగిరీస్ త్రూ లార్జ్, మిడ్, స్మాల్ డైవర్సిఫై చేయమంటుంటాం. అలాగే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఒకటి మల్టీ అసెట్ ఫండ్ అని ఉంటుంది. సో విత్ ఇన్ దట్ ఫండ్ ఈ డైవర్సిఫికేషన్ అని చేస్తుంటారు. గోల్డ్, అసెట్, డిఫరెంట్ అసెట్ క్లాసెస్, ఈక్విటీ, డెప్ట్, గోల్డ్, రియల్ ఎస్టేట్, అలాగని ఉంటాయి. సో ఈ డైవర్సిఫికేషన్ అనేది కూడా, అసెట్ అలొకేషన్ అనేది కూడా చేసుకుంటూ ఉండాలి, రైట్? ఈ డైవర్సిఫికేషన్ అనేది ఒక లిమిటెడ్గా ఉండాలి. మళ్ళీ ఓవర్ డైవర్సిఫై చేయకూడదు. ఎక్కడైతే మనం డైవర్సిఫికేషన్ ఎంతైతే చేయాలి, ఎంతైతే మనం చేస్తామో అది మన కంట్రోల్లో ఉండాలి. మనం మానిటర్ చేయగలిసేటట్టుగా ఉండాలి. మనకు కావాల్సేటప్పుడు మళ్ళీ చేంజెస్ ఏదైనా చేయాలా అనేటట్టుగా ఉండాలి, ఈజీగా ఉండాలి. డైవర్సిఫికేషన్ అనేది ఒక్కొక్క వన్ ఆఫ్ ది కన్సిడర్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, 1 to 3 years కాదు, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఈక్విటీస్లో పెట్టాలి అనుకునేటప్పుడు మీరు లాంగ్ టర్మ్ అట్లీస్ట్ 5 years 7 years ప్లస్ ఉంటేనే మీకు ఆ అమౌంట్ అనేది కనబడుతుంది. ఎందుకంటే ఈ వాలటైల్ మార్కెట్లో మీరు ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ టు నెగిటివ్ కూడా ఉంటాయి, కానీ మార్కెట్ లింక్డ్ కాబట్టి. బట్ లాంగర్ రన్ చూసుకుంటే ఇంతవరకు మీకు చెప్పిన 12% రిటర్న్స్ అనేది కనబడుతుంది మనకి. సో ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా క్లియర్గా ఉండాలి ఒక ఇన్వెస్టర్కి.
మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కాదు. కాకపోతే మీరు డెప్ట్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు, కానీ మీకు అక్కడ రిటర్న్ 6-7-8% వస్తుంది, మీకు వెల్త్ క్రియేట్ చేయట్లేదు. సో అది వన్ ఆఫ్ ద మనకి చూడవలసిన ఇది సార్. దాని తర్వాత ఒక లంసం వేసేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లంసం వేసి మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. తర్వాత ఏమవుతుంటుంది అంటే సార్, మార్కెట్ వాలటైల్ అయ్యేటప్పుడు మన ఈ సిప్ అనేది, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం యాడ్ చేసుకున్నాం అనుకోండి మన ఇన్వెస్ట్మెంట్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో కాస్ట్ యావరేజింగ్ అవుతుంటుంది. అంటే మన ఎప్పుడైతే మార్కెట్ పడుతుంటుందో మనకి నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి, ఎన్ఏవి తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే మార్కెట్ రికవరీ అవుతుందో అప్పుడు మనకి మన ప్రాఫిట్స్ కూడా మంచిగా వస్తాయి. సో మనకు ఆపర్చునిటీ ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో అప్పుడు మనం యాడ్ ఆన్ చేసుకోవాలి, ఒక లంసంగా కానీ లేకపోతే కొంత కానీ. సో ఇది కాకుండా సార్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్, అంటే పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుంది ఒక 1.5 year 2 yearsకి ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఎవ్రీ మంత్ ఎవ్రీ డే కాదు, ఒక టైం ఇవ్వండి, సమయం ఇచ్చి చూడాలి. ఒక 2 years కనీసం ఇస్తేనే మనకు తెలుస్తుంది. సో ఆ సమయం అనేది ఇచ్చి పర్ఫార్మెన్స్ అనాలిసిస్ కూడా చూడాలి. దీనికంటే ముందు రిస్క్ ఎంత తీసుకోగలరు మీరు? అది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేటప్పుడు మార్కెట్ సబ్జెక్టెడ్ రిస్క్ కదా, ఇట్ ఈస్ ఇన్వెస్టెడ్ ఇన్ మార్కెట్, సో రిటర్న్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్స్. సో ఆ రిస్క్ అనేది కూడా చూసుకోవాలి. ఒకవేళ మీకు ఆ డబ్బులు మనం అనుకున్న డబ్బులు రాలేకపోతే ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి. ఆ రిస్క్ అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. అది కాకుండా సార్ మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు, సరే ఏ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, చాలా సెలెక్షన్ ఆఫ్ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క ఇన్వెస్టర్కి డిఫరెంట్ కేటగిరీస్ రిస్క్లు బట్టి వాళ్ళు ఎక్కడ పెట్టాలనేది చూసుకోవాలి, రైట్? సో ఇక్కడ ఏంటంటే సార్ ఇంకోటి, వెల్త్ క్రియేట్ అవుతుంది, సరే ఇది ఎంత ట్యాక్స్ ఎఫిషియెంటా కాదా చూసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే 12.5% క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ 20%. ఇదేంటంటే ఈ క్యాపిటల్ గెయిన్ ఇంత వచ్చిన దాంట్లో మనకి ఇంత ట్యాక్స్ పోతుంది అనేది కూడా తెలియాలి. తెలిసిన తర్వాత మనకి ఆ వెల్త్ క్రియేట్ అవుతుందా లేదా చూసుకుని ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్లో అనేది చేస్తూ ఉండాలి. ఇలాంటి వేరియస్ కన్సిడరేషన్స్ తీసుకుంటూ ఒక ఏమేంటి మనకి ముందు జాగ్రత్తలు ఇన్వెస్ట్ చేసే ముందు ఇవన్నీ తెలుసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ పోవాలి. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒక మంచి కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.